నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు అంటారు కదా. టూ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఎబిలిటీస్ కానీ క్వాలిటీస్ కానీ వాళ్ళిద్దరిలో ఉన్నాయి. అసలు జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటారు, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారు, మనం ఎవరిని ఆరాధించాలి, లక్ష్మీదేవిని వెల్కమ్ చేయాలంటే ఎలా, జ్యేష్ఠాదేవికి నో థ్యాంక్స్ చెప్పాలంటే ఎలా? అంటే ఏ రకంగా అయితే లక్ష్మీదేవిని పిలుస్తూ ఉంటామో అంతే చక్కగా జ్యేష్ఠాదేవిని కూడా వెళ్ళు అని అనగలగాలన్నమాట. కాబట్టి ఇద్దరు ముఖ్యమే. ముఖ్యం కాదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అలా ఉండకపోతే ఈవిడ వెళ్ళరు, అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళరు. అంటే మనకు కూడా వాల్యూ తెలియదు కదండి. లక్ష్మీదేవి వాల్యూ తెలియాలంటే జ్యేష్ఠాదేవి జీవితంలో ఒక్కసారైనా తలుపు తట్టాలి. ఒక్కసారి ఏమిటి, అసలు ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఆవిడ వెళ్ళడమే కష్టం అనమాట. అందుకే అంటారు లక్ష్మీదేవి రావడం చాలా కష్టము, వెళ్ళిపోవడం సులభము. జ్యేష్ఠాదేవి రావడం చాలా సులభము, వెళ్ళడం కష్టం. అయితే ఏంటి అక్క చెల్లెలను ఎందుకు అన్నారు అంటే, సాగర మథనం జరిగింది, క్షీరసాగర మథనం. లక్ష్మీదేవి సముద్ర పాలైపోయింది, అంటే నీటి పాలైపోయింది. మనం ఏదైనా పోయింది అంటే అది నేల పాలైపోయింది అని అంటూ ఉంటాం, నీటి పాలైపోయింది అని అంటూ ఉంటాం. అయితే ఒకానొక సమయంలో ఇంద్రుడి యొక్క గర్వం వల్ల, అంటే ఇది పూర్తిగా వేరే కథ, సాగర మథనం కథ. ఏది ఏమైనా ఇంద్రుడి యొక్క అహంకారం వల్ల, గర్వం వల్ల ఆయన దగ్గర ఉన్న లక్ష్మి, అంటే అలా ఉన్న ఆభరణాలు అలా వెళ్ళి నీటిలో కలిసిపోవటం ఉండదు. లక్ష్మీదేవి అంటే సంతోషము, విజయము, ఆనందము, ఇవన్నీ అన్నమాట. సమర్థత, ఇవన్నీ ఉన్న లక్షణాలు అవన్నీ వెళ్ళిపోయాయి సముద్రంలోకి. ఇంద్రుడికి అంత అహంకారం ఉంది కాబట్టి, ఇప్పుడు అలా వెళ్ళిపోయాయి కాబట్టి తెలుసుకున్నాడు పశ్చాత్తాప భావనతో, ఇంకెప్పుడు ఇలా ఉండకూడదు. మరి వెళ్ళిపోయిన లక్ష్మి తిరిగి రాకపోతే, లక్ష్మీదేవి లేకపోతే ఏదీ లేదు. అందుకని సాగర మథనం చేయమన్నారు శ్రీ మహావిష్ణువు, చేస్తున్నారు. అందులోంచి బోళ్ళని పదార్థాలు బయటకు వచ్చాయి. అలాగే లక్ష్మీదేవి కూడా రావాలి, అంటే వెళ్ళిపోయింది ఆవిడ, మళ్ళీ ఆవిడ తిరిగి రావాలి, పైకి రావాలి. లక్ష్మీదేవితో పాటు చివరికి అమృతం వచ్చింది. లక్ష్మీదేవి ముందొచ్చింది, ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి అమృతం వచ్చింది. అయితే లక్ష్మీదేవి కన్నా ముందు ఇంకొక స్వరూపం బయటకు వచ్చింది. ఆ రూపాన్ని జ్యేష్ఠాదేవి అంటారు. జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. కాబట్టి ఆవిడ కన్నా ఈవిడ ముందొచ్చింది కాబట్టి ఈవిడ పెద్ద అయిపోయింది, ఈవిడ అక్క అయింది, ఆవిడ చెల్లయింది. ఇంకా అంతే తప్పితే ఇంకొక కథ మనకి కనిపించదు. కాబట్టి సాగర మథనం నుంచి చంద్రుడు వచ్చాడు, అందుకే చంద్ర సహోదరి అని అంటుంటారు మనకి అమ్మవారి యొక్క ఇవి చదువుతున్నప్పుడు. చంద్రుడు కూడా అక్కడి నుంచే వచ్చాడు, అందుకే లక్ష్మీదేవికి చంద్రుడు తమ్ముడు అని అంటుంటారు. అలా అనమాట. కాబట్టి జ్యేష్ఠాదేవి అలా వచ్చింది. అయితే ఆ రూపం ఎటువంటిది అంటే, అది భయంకరంగా ఉందట. అలాగే అలా సముద్రంలో కనిపించిన వెంటనే నీరంతా ఎండిపోయిందా అనేటట్టుగా అనిపించింది. అంటే ఇవాళ రేపు మన మాటల్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటాం కదా. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏ పని చేసినా అది సరిగ్గా జరగకపోవచ్చు. మనం ఇంకొకళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగ్గా అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఆ పని సరిగ్గా జరగకపోవచ్చు. అదంతా నెగిటివిటీ అని అంటూ ఉంటాం కదా. అలాగా జ్యేష్ఠాదేవి అంటే ఏదో కాదు, ఇప్పటి మన వాడుక భాషలో మాట్లాడుకోవాలి అంటే నెగిటివ్ ఎనర్జీ. అయితే ఆ ఎనర్జీ అన్నది దేవుడు సృష్టించి మనలో పడేశాడా అన్నది కాదు, మనలోంచి వస్తుంది. ఓర్పు లేకపోవడము, మాట తీరు సరిగ్గా లేకపోవడము, సత్ప్రవర్తన లేకపోవడము, ధర్మాన్ని పక్కన పెట్టడము, ఎప్పుడు చిరాకుతో ఉండటము, కోపంతో ఉండటము, ఇవన్నీ కూడా నెగిటివ్ క్వాలిటీసే. అంటే ఇవన్నీ జ్యేష్ఠాదేవి మనతోనే ఉంది అన్నట్టుగా. కాబట్టి జ్యేష్ఠాదేవి వేరేగా ఎక్కడి నుంచి రాదు, ఎప్పుడు ఉంటూ ఉంటుంది. దాన్ని మనం తీయగలగాలి. తీసి లక్ష్మీదేవి అంటే సత్ప్రవర్తన, చక్కని భావాలు, చక్కని ఆలోచనలు, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అందుకే జ్యేష్ఠాదేవి అలా వచ్చింది. ఆవిడ మళ్ళీ అలా ఆ సముద్రం నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ నీళ్లు అవి వచ్చేసాయట. అంటే ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ శుభం ఉండదు, పనులు జరగవు, మంగళత్వం ఉండదు, విజయం ఉండదు. అలాంటి రూపం జ్యేష్ఠాదేవి. అయితే ఇప్పుడు ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, ఎక్కడ ధర్మం ఉండదో అక్కడ ఉండొచ్చు అని చెప్తారట శ్రీ మహావిష్ణువు. అంటే ఆవిడకి కూడా కొన్ని స్థానాలు కావాలి కదా. అంటే ఎక్కడ ధర్మం ఉండదు అక్కడ ఆవిడ ఉంటుంది, ఎక్కడ సత్యం ఉండదో, అబద్ధాలు ఉంటాయో అక్కడ ఆవిడ ఉంటుంది, ఎక్కడ బాగా అలసిపోయి బద్ధకంతో ఉంటామో అక్కడ ఆవిడ ఉంటుంది, ఎక్కడ ఓర్పు సహనం ఉండదో అక్కడ ఆవిడ ఉంటుంది, ఎక్కడ తృప్తి ఉండదో అక్కడ ఆవిడ ఉంటుంది. అందుకని ఈ లక్షణాలన్నీ లేకుండా మనం చూసుకోవాలి.
కాబట్టి జ్యేష్ఠాదేవి అంటూ ఒక రూపం ఉంటుంది. ఆవిడని మనం పూజించకూడదు, లేకపోతే ఆవిడకి బాగా కాకా పడితే ఆవిడ రాకుండా ఉంటుంది, ఆవిడలా గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్టు ఏముండదు. ఆ జ్యేష్ఠాదేవి అంటే అటువంటి లక్షణాలతో కూడుకున్న ఒక శక్తి. కానీ జ్యోతి గారు మనం కంప్లీట్ గా రివర్స్ గా తీసుకుంటామే. అంటే జ్యేష్ఠాదేవి ఉంది కాబట్టి మనం ఇలా బిహేవ్ చేస్తున్నామేమో, మన చుట్టుపక్కల అంతా నెగిటివ్ జరుగుతుందేమో, ఏది కలిసి రావట్లేదేమో అనుకుంటాం. బట్ యాక్చువల్ గా మీరు చెప్తుంది వింటుంటే అవన్నీ ఉన్న చోట ఆవిడ ఉన్నట్టే. అంతే. ఆవిడ కూడా ఇక్కడ ఇలా ఉందా, అయితే నేను ఇక్కడే ఉండిపోతానని అనుకుంటుంది. అలా లేకపోతే ఏ ఇంట్లో అయితే నిత్యము పూజ జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే ఎప్పుడు మంగళత్వంతో కూడుకున్న మాటలు వినిపిస్తాయో, అందుకే ఇంట్లో కూడా మన వాళ్ళతో కూడా మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అంతా శుభం మంగళత్వం ఎక్కడ ఉంటుందో ఆవిడ లోపలికి రాదట, ఆవిడ బయట నుంచే విడిపోతుంది. అంటే ఒక రూపం అలా మనం ఆధ్యాత్మికంగా అనుకున్నా ఆవిడ అలా తిరుగుతూ ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడికి రాదు. తులసి ఉన్న ఇంట్లో, ఏ ఇంట్లో అయితే తులసిని ఆరాధిస్తారో అక్కడికి ఆవిడ రాదట. ఏ ఇంట్లో అయితే ఎప్పుడు మంచి అలవాట్లతో ఉంటూ ఉంటారో, దానం చేస్తూ ఉంటారో, పూజలు చేస్తూ ఉంటారు, అంటే భగవంతుణ్ణి స్మరించుకోవడం. భగవంతుణ్ణి స్మరించుకోవడం అంటే కృతజ్ఞతతో ఉండటం, అది కూడా మంచి అలవాటే కదా. అలా ఉన్న చోట జ్యేష్ఠాదేవి అడుగు పెట్టలేదు, ఆవిడ రాదు. అంటే అవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. ఈవిడున్న చోట ఆవిడ ఉండదు, ఆవిడున్న చోట ఈవిడ ఉండరా? ఉండరు కదా. మరి మనకి ఇటువంటి లక్షణాలు లేవు అంటే జ్యేష్ఠాదేవి రాలేదు అని అర్థం. మనకన్నీ సత్ప్రవర్తనతో మనం ఉంటున్నాము అంటే అవన్నీ లక్షణాలు. లక్ష్మీదేవి అంటే కేవలం సంపద కాదు, బంగారం ఆభరణాలు కావు, లక్షణాలు. లక్షణాలనే లక్ష్మీదేవి శక్తి అని అంటారు, మనలో ఉన్న లక్షణాలు. కాబట్టి ఒక గాయకుడు ఉన్నాడు, అతనికి ఉన్న లక్షణం ఏమిటి? అద్భుతంగా పాడటం. నృత్యం చేసే ఆవిడ ఉంటుంది, ఎంత బాగా నృత్యం చేస్తుంది. ఎందుకు అంటే బాగా అందంగా నృత్యం చేసే లక్షణం ఆవిడలో ఉంది. కాబట్టి ఆవిడలో లక్ష్మి ఏమిటి అంటే ఆవిడకున్న ఆ నృత్య కళ. ఒక గాయకుల్లో లక్ష్మి ఏమిటి అంటే ఆ గాన కళ. మనలో ఏ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందో, కనిపిస్తూ ఉంటుందో అదంతా కూడా లక్ష్మి, అంతేగాని కేవలం డబ్బు కాదు. అందుకని ఈ లక్షణాలన్నీ లక్ష్మీదేవి స్వరూపాలు. జ్యేష్ఠాదేవి అంటే ఏది మన దగ్గర ఉండకూడదు. మనం మీరు ఎప్పుడు సత్యమే మాట్లాడండి అని అంటే మనం వినం కదా. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు మనం అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఒక అదుపు అన్నది పెట్టాలి. అందుకని జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది, జాగ్రత్త. ఇలా ఉంటే జ్యేష్ఠాదేవి వచ్చేసింది ఆవిడ వెళ్ళదు అని అంటే, అమ్మో ఆవిడ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం సత్ప్రవర్తనతో ఉండాలి అని మనం అనుకుంటాం. ఎక్కడైతే మనం సత్ప్రవర్తనతో ఉంటామో, ధర్మం ఉంటుందో, ఆవిడ వచ్చే ప్రసక్తే లేదు. ఎక్కడైతే ఇటువంటి చక్కని లక్షణాలు ఉంటాయో లక్ష్మీదేవి వెంటనే వచ్చి కూర్చుంటుంది. అందుకే ఎప్పుడు ఇంట్లో సంతోషంగా ఉంటూ ఉండాలట. ఆ ఇంట్లో వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుంది. ఎప్పుడు శుచి శుభ్రం ఉంటూ ఉండాలి. ఆ శుచి శుభ్రం మనసుకి కూడా ఉంటూ ఉండాలి. ఇల్లంతా బాగా సర్దేసుకుని బాగా పూజలు చేసేసి బయటికి వెళ్ళి అందరినీ తిడితే అది కాదు కదా. కాబట్టి ఇటువంటి లక్షణాలు. అందుకే మనకు ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు అంటే ముఖ్యం ఏమిటి అంటే మనం ఎంత బాగా పూజ చేసుకున్నా అందరినీ పిలిచి మనం వాయనాలు ఇచ్చుకోవడం. అలా ఇచ్చేటప్పుడు ఏమంటాం, మనం అవతల వాళ్ళలో అమ్మవారిని చూస్తాం. కాబట్టి వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళైనా కాళ్ళకి దండం పెడతాం. అంటే అవతల వాళ్ళలో భగవంతుడిని చూడటం. ఇంతకన్నా ఏం నేర్పిస్తోంది సనాతన ధర్మం? మన ఆ పూట వాయనం ఇచ్చేసి మళ్ళా ఆ తర్వాత ఆవిడ గురించి ఇంకొక ఆవిడకి తర్వాత రోజు సాయంత్రం కూర్చుని మాట్లాడుకుంటే లాభం లేదు కదా. ఆవిడ ఉంది ఇలాగాని కానీ పిలవడం, అందరినీ పిలిచేస్తాం, గొప్పగా అందరికీ వాయనాలు ఇచ్చేస్తాం. ఇవ్వడం ఏమిటి అంటే అవతల వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఆవిడికి మనం ఇస్తున్నాం. అలాగే ఆవిడ కూడా అమ్మ ఇస్తోంది అని ఆవిడ పుచ్చుకుంటుంది. కాబట్టి ఇస్తున్న వాళ్ళు అమ్మ స్వరూపం, పుచ్చుకుంటున్న వాళ్ళు అమ్మ స్వరూపం అనే ఒక చక్కని భావన ఈ లక్ష్మీదేవి పూజల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ పూజనే కాదు, ఏ పూజ అయినా. అంటే ఆ భావనలు ఎప్పుడు ఉంటాయో సత్ప్రవర్తన ఉంటుంది. ఎక్కడ సత్ప్రవర్తన ఉంటుందో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళదు. కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి కొంతమంది ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి పక్కన పెడితే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆనందానికి కారణం ఎవరు అంటే మనకున్న లక్షణాలు. అంతే, ఆనందం లోపల నుంచి రావాలి, ఎవ్వరూ కారణం కాదు. అలా చూసుకున్నట్లయితే ఎవ్వరూ కారణం కాదు. ఎవరు ఎలా ఉన్నా సరేలే అని మన మనస్సుకి తృప్తి అన్నది మనం అలవాటు చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగా ఉంటాం. కరెక్ట్. అప్పుడు అది చూసి లక్ష్మీదేవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు, ఆవిడ అన్ని సమకూరుస్తుంది. అందుకే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి అక్క చెల్లెలు, 2 కాంట్రాస్ట్
హ్యూమన్ ఐ మీన్ అదే ఇద్దరు చాలా కాంట్రాస్ట్ మనస్తత్వం కలిగిన వాళ్ళు, మనకెవరు కావాలన్నది మనమే ఎంచుకోవాలి. చూసుకోవాలి. అవును. రైట్ జ్యోతి గారు, ధన్యవాదాలు.